సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్. మామూలుగా ర్యాగింగ్ చేయట్లేదు లోకేష్ గారు, మంత్రి లోకేష్ గారు వైసీపీని. నుంచుంటే కూర్చొనియట్లేదు, కూర్చుంటే నుంచొనియట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి చెమటలు పట్టించేలాగా ఆయన ట్వీట్లు, ఆయన ఘాటైన వ్యాఖ్యలు మొత్తానికి వైసీపీని డిఫెన్స్లో పడేశాయి. ఇదేంటిది, నిన్నే కదా మనం ఏదో ఆందోళన చేసి తొడగొడితే మనం తొడగొట్టిన సౌండ్ ఊరితే లోపలే ఆయన పెద్ద సౌండ్ చేస్తూ మరీ ట్వీట్ చేస్తున్నాడని చెప్పేసి వైసీపీ గాబరా పడుతోంది. ఆయన చేసిన సౌండ్ ఏంటి, వీళ్ళు గాబరా పడటానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే వెంకటరెడ్డి గారు. నమస్తే. బురజల్లటం అవ్వగానే పారిపోయి ప్యాలెస్లో దాక్కున్న జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి వందనం డబ్బులు నా జేబులోకి వెళ్ళాయంటూ చేసిన ఆరోపణలు 24 గంటలు నిరూపించాలని ఛాలెంజ్ చేశాను. ఛాలెంజ్ చేస్తే ఎక్కడ సప్పుడు లేదు, మళ్ళీ ఏమన్నా బెంగళూరు పారిపోయారనే పద్ధతిలో ఆయన అడుగుతున్నారు. అందుకనే ఆయన ఫేక్ జగన్ అంటారట. ఎవరి జీవితాలు ఏంటి, ఎవరు ఫేక్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ వాసుదేవన్ గారు ఒకటైతే స్పష్టంగా చెప్తా, నీకు 15 నీకు 15 నీకు 15 అని పెద్ద పెద్ద సౌండ్లు చేసి చెప్పిన వాళ్ళు నీకు 13 నీకు కూడా 13 ఇవ్వట్లా, నీకు 13 వచ్చినాయా లేదా అని కనీసం బొడ్డ సౌండ్తో ఆయన ఎందుకు చెప్పలేకపోతున్నారు? అందవాళ్ళే కదా పెద్ద సౌండ్ చేసి డీజేలు పెట్టి నీకు 15 నీకు 15 కదుగుతూ ఇంకో అమ్మాయి ఇచ్చింది నీకు 15. ప్రతి ఒక్క బిడ్డకి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15 ఇస్తాను. ఇప్పుడు నేను అరిసినట్టుగా పెద్ద సౌండ్తో చెప్పారు కదా, నీకు 15 నీకు 15 మొట్టమొదటి ఏడాది మేము ఇవ్వలేదు అని పెద్ద సౌండ్ చేసి ఎందుకు చెప్పట్లా? నీకు 15 ఇస్తానని చెప్పి మోసం చేసి నీకు 13 ఇచ్చాం, నీకైతే అసలు ఇవ్వటం లేదు, నీకు 13 ఇచ్చాం అని చెప్పి ఎందుకు ఆంక్షలు పెట్టారనేది చెప్పాలి కదా. ఎందుకంటే 63.25 లక్షలు మీకు కనపట్లేదా సార్ వెంకటరెడ్డి గారు? చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పారు, ఆయన అడుగుతున్నారు. మీరు అన్నది రైటే సార్. ఇది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది, ఒకసారి విందాం. ఈ జగన్మోహన్ రెడ్డి ఒకే ఆర్డర్ తో 10,000 స్కూల్స్ రద్దు. మనకు తగిన శాస్త్ర జరిగింది కదా. అమ్మఒడి ఏంటి తమ్ముళ్ళు 83 లక్షలకి ఇస్తా అన్నాడు. ఎన్ని ఇచ్చాడు అమ్మఒడి? ఎంత ఇచ్చాడు? అమ్మఒడి బూటకం అవునా కాదా? నాన్న బుడ్డి మాత్రం వాస్తవం. ఇంకో పక్క 300 యూనిట్లు కరెంటు పడితే అమ్మఒడి కట్టు 75% అటెండెన్స్ లేకపోతే అమ్మఒడి నో. గొప్ప నాయకుడు అయ్యా నువ్వు, తెలివైన నాయకుడివి. విన్నారు కదా, మీ తండ్రి లోకేష్ గారు, మీ తండ్రి చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఏమని, 83 లక్షల మంది పిల్లలు ఉన్నారని చెప్పారు. సాక్షాత్తు మీరు మొన్న శాసన మండలిలో మంత్రి హోదాలో 87 లక్షల మంది 84 లక్షల మంది పిల్లలు ఉన్నారని మీరు కూడా చెప్పారు. మరి 84 లక్షల మంది పిల్లలు కాదు, ఈరోజు ఉంది 87 లక్షల మంది అఫీషియల్ డేటా. దాంట్లో మీరు 67 లక్షల మందికి ఇస్తున్నారు. 67 లక్షల మంది కూడా ఇస్తానన్నది ఎంత? 15,000. మరి మీరు 13,000 ఇస్తున్నారు. మరి ఇప్పుడు సౌండ్ ఆఫ్ ఎవరికి ఉండాలి, మాకా మీకా? మరి 2,000 రూపాయలు ఎటుపోతుంది? మీరు అన్న మెయింటెనెన్స్ ఫండ్, మరి మెయింటెనెన్స్ ఫండ్కి మీరు సపరేట్ ఇవ్వాలి కదా. అంటే అది మరి మీరు ఎందుకు దీంట్లోనే ఇస్తున్నారు? సో ఇలా ప్రచారాలు చేయటం అన్నీ మీకు అలవాటు, మాకు కాదు. ఒకటైతే స్పష్టంగా చెప్తున్నా, మొట్టమొదటి ఏడాది 13,000 కోట్లు ఇవ్వాలి, రెండో ఏడాది 13,000 కోట్లు ఇవ్వాలి. అంతే మొత్తంగా తల్లికి వందనం కింద 13 + 13 26,000 కోట్లు ఇవ్వాలైతే కేవలం 8,000 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే 18,000 కోట్లు తల్లికి పంగనామం పెట్టారు. దీనికి సమాధానం నారా లోకేష్ గారిని చెప్పమనండి. మా మీద విమర్శలు తర్వాత చేద్దు కానీ, లేదంటే కేసులు తర్వాత పెట్టుకుంది కానీ, ముందు తల్లికి వందనంలో అక్రమాలు ఏమన్నా జరుగుతున్నాయో, తల్లికి వందనంలో అవతావకలు ఏమన్నాయో, ఇవ్వాల్సిన లిస్ట్ ఎంత ఉందో దాని అన్నింటి మీద సమాధానం చెప్పండి. ఎందుకంటే ఒక ఆధార్ కార్డు మీద 300 పేర్లు వచ్చినాయి అని చెప్పి ఈరోజు పత్రికల్లో వచ్చినాయి. దాని అన్నింటికి మరి నారా లోకేష్ గారు సమాధానం చెప్పి అదేందో చెక్ చేయమండి. చూడండి, కర్నూలులో జిల్లాలో రిజిస్టర్ ఒకే ఆధార్తో రిజిస్టర్ అయిన పిల్లల్లో మచ్చుకొని ఒక ఆధార్ నెంబర్తో 381 మంది ఉన్నారు. ఒక ఆధార్ నెంబర్తో 341 మంది, ఇంకొక ఆధార్ నెంబర్తో 139 మంది, అలా 69 మంది, 42 మంది, 29 మంది, 19 మంది, 18 మంది ఒక ఆధార్ నెంబర్తో. ఒక కుటుంబంలో 18 మంది పిల్లలు ఉండరుగా, ఒక కుటుంబంలో 300 పిల్లలు ఉండరుగా. మహా అయితే మ్యాక్సిమం 4-5 ఉంటారు. ఏదైనా అంటే సిస్టమ్ ఎర్రర్ ఎంట్రీ చేసేప్పుడు ఏమైనా డేటా పరంగా ఏమైనా ఎర్రర్ జరిగి ఉండొచ్చు, కానీ అట్లా ఎందుకు ప్రభుత్వం? ఏం సార్ ఏఐ టెక్నాలజీ లెగిస్తే నేను టెక్నాలజీ డాష్ బోర్డు నోటికి ఏది వస్తే అది అసలు మొత్తం కనిపెట్టేది నేనే, మొత్తం లిస్ట్ అంతా తయారు చేసి వాళ్ళకి తప్పులు రావడం ఏంది? ప్రపంచానికి పాఠాలు చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి తప్పులు వస్తాయి. అంటే ఏదైనా మీతో పోలిస్తే ఆయన 63 లక్షలు ఇచ్చారు, మీరు ఎంత ఇచ్చారండి? 40 లక్షలు. సార్ అసలు చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడానికి అర్హత లేదంట. ఈ దేశ చరిత్రలో అమ్మ ఒడి